హాయ్ అండి, ఈ వీడియోలో పిల్లలకు జ్ఞాపక శక్తిని, జీర్ణశక్తిని పెంచే ఒక పౌడర్ చేస్తున్నాను. పిల్లలకి కాదు, మనకు కూడా చాలా అవసరము. ఇది మనం కూడా తినచ్చు, పెద్దవాళ్ళు కూడా. దీనికి కావాల్సింది పటిక బెల్లము, సోంపు పటిక బెల్లము సమానంగా తీసుకోవాలి. సోంపు ఎంత తీసుకుంటామో పటిక బెల్లం కూడా కరెక్ట్గా అదే కొలతతో తీసుకోవాలి. వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నామో కరెక్ట్గా అలానే చేసుకోండి. ఫస్ట్ కళాయి పెట్టేసుకొని మనం కొలత కొలుచుకున్న సోంపుని అందులో వేసేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యినే వేయాలి. వేరే నెయ్యి అసలు వేయొద్దు. వేసేటట్టయితే అసలు ఇది చేయొద్దు. అసలు ఆవు నెయ్యిలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట, అందుకని ఆవు నెయ్యితోటే చేయాలి దీన్ని. అలా నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని బాగా సిమ్లో పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు మనకు కరెక్ట్గా బాగా వేగిపోయి మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో దీన్ని దించేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ వీటిని ఆరబెట్టుకోవాలి ప్లేట్లో వేసుకొని. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత పటిక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలండి, లేకుంటే బ్లేడ్స్ ఇరిగిపోతాయి. అలా పౌడర్ అయిన దాన్ని ఈ పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి. పౌడర్ని గ్లాస్ బాటిల్లోకే తీసుకోవాలి, ప్లాస్టిక్ అసలు వాడద్దు. వీడియో అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.